నమస్తే కాకాస్, మీ అందరికీ స్వాగతం సుస్వాగతం జిఎస్ఆర్ గేమింగ్ ఛానల్లోకి. మనం ఈరోజు ఆడబోయే గేమ్ పేరు వచ్చేసి కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్ 2023. మనం మన కార్ షోరూమ్ పేరు పెట్టేద్దామా ఇప్పుడు? చలో లెట్స్ గో, మనం పేరు పెట్టేద్దాం. ముందైతే మనం మన ఆఫీస్లోకి ఎంటర్ అయిపోయినాం. మనం ఇప్పుడు మన ప్లేయర్ నేమ్ సెట్ చేయడానికి పోతున్నాం. మన దగ్గర ఇప్పుడు ఏం కార్స్ లేవు. ఇట్లా మనం మన పేరు సెట్ చేద్దాం గైస్. ఇప్పుడు ఏం పెడదాం పేరు? ఓకే, జిఎస్విఆర్ కార్ మార్ట్ అని పెట్టేద్దాం గైస్. ఓకేనా? చలో లెట్స్ గో. కొంచెం వేడి. ఏ కలర్లో పెడదాం గైస్? చలో రెడ్లో పెట్టేద్దాం. చలో అప్డేట్ చేసేసాను మన జిఎస్విఆర్ కార్ మార్ట్. మన కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్లో మనం స్టోర్ పేరు జిఎస్విఆర్ కార్ మార్ట్. చాలా మనం ఇప్పుడు కార్ కొనుక్కొద్దాం గైస్. అమ్మడానికి పైసలు కావాలంటే కార్ అమ్మాలి కదా. మళ్ళీ ఏమంటారు అది కావాలి మళ్ళీ వదిన. చలో నేబర్హుడ్కి పోయి ఫస్ట్ మనం కార్ తీసుకుందాం. వీడియోలో ఉన్నారే తాత కార్ ఎంత? సరే ఇప్పుడు ఏం రాత్రి బిగ్నర్నే అని తెలుసు కానీ చలో అర్థమైపోయినాయి అన్ని రూల్స్. 6,000 మంచి ప్రైస్కి ఇస్తుండే కాకలు. ఏమంటారు? తీసుకుందాం పట్టు. మన తాత మనకి మంచి ప్రైస్కి ఇచ్చిండు కారు. కానీ నేను ఇప్పుడు షెడ్లోకి పంపిద్దాం. ఎందుకంటే అది చాలా డ్యామేజ్ ఉంది. దాన్ని రిపేర్ చేయించాలి. ఫస్ట్ రిపేర్ చేయించి అమ్ముతేనే మనకు మంచి పైసలు వస్తాయి. బట్టి అట్లా డైరెక్ట్ అమ్మేస్తే మనల్ని ప్యాకెట్ ఆడుకో బాబు అంటారు. తెలుసు కదా మళ్ళా అది. నా రేక్మాల్ లెక్క ఉన్నాడే వీడు ఎంతకి ఇచ్చిండు క్యారెట్ చూద్దాం. 8,000 అంటే మా దగ్గర లేవు. వాడు చూడు, మా దగ్గర 7,900 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వీడు కూర్చుండి కర్ర కాక ఎంతకిస్తావే కారు చెప్పే. ఎల్లో కలర్ కారు 6,000 అంటున్నాను. మళ్ళీ కొందాం. మనం స్టార్టింగ్ కాబట్టి మనకు స్కిల్స్ ఏమి ఉండేవి. మనం మెల్లమెల్ల అప్డేట్ అయిపోతే మనకు స్కిల్స్ అన్లాక్ అవుతాయి. మనం ఈ కార్ కూడా తీసుకోదాం. మనం మాటకి తీసుకోదాం ఇప్పుడు. అరే ఏంట్రా మీరు కార్ నడపరారా? అయితే ఏం నడుపుతుండ్రా? అరే కాకలు చూసినా ఏం చెప్పాలి కాకాసు. నేను కార్ నడిపొస్తలేదు. ఏం చేద్దాం? అరే వద్దురా ఏమంటారు? రోడ్డు వదమా అట్లా దాడి వదమా? బాబా ఏం నామే చెప్తున్నావు రకాన్ని. మనకు రోడ్డుతో ఏం పని కాకలు. అడ్డ ధరలు పోదాంపా మన షాప్కి. షాప్ అండి మన మాటకి. మనం అడ్డ ధరలు కొండలు ఉన్నాయి. వద్దురా ఇట్లా ఊరు ఇది ఊరు. సారీ కాకాస్, నేను ఏదో తప్పు రూట్ కట్ చేసిన. మన మాట ముంగ దిక్కుంటుంది అనుకుంటా. అది కూడా ఫస్ట్ డేనే కాకాస్. ఇది జిఎస్విఆర్ కార్ మార్ట్లో నా D1 సౌండ్ అయితే ఓకే, యావరేజ్ ఉంది. సరే మన మాటకు పోయి మన మాటకు ఆపోజిట్ కలరింగ్ షాప్ ప్లస్ రిపేరింగ్ షాప్ ఉంటుంది. మనం ఫస్ట్ దీన్ని రిపేర్ చేయించేద్దాం. తర్వాత మనం మన స్టోర్లో పెడదాం అమ్మడానికి. సరే మన మాటలో పెడదాం అమ్మడానికి. ఏమైందిరా వేస్ట్గా అట్లాగితివి నడువు ఇప్పుడు ఆడెత్తున్నావు రా పక్క వేడుకు. చలో పోదాం. మన దగ్గర ఇప్పుడు 1,644 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మన కార్ని ఫస్ట్ సర్వీస్ చేపిద్దాం. మనం ముందు కొట్టిన కార్ వచ్చేసి ఇక్కడ ఉంది. మనది సెకండ్ కార్ అన్నట్టు.
కాకా ఎంత తీసుకుంటే రిపేర్కి చెప్పే. నాకు తెలిసినాడే మా మాట ముందే ఉంటాడు, మంచిగా చేస్తాడు మనోడు. మనోడు రిపేర్ చేస్తుండు. ఎల్లో కలర్ మంచిగానే ఉంది గైస్, దీన్ని ఇట్లనే ఉంచేద్దాం అంతే కదా. దీన్ని ఇట్లనే ఉంచుతాం. స్టార్టింగ్ కదా, ఏం చేయలేము ఇక, దాన్ని అట్లనే ఉంచుదాం. మనం ఈ కార్ రిపేర్ అయ్యేదాకా కావదాం. మనం ఫస్ట్ పర్చేజ్ చేసిన కార్ రిపేర్ అయ్యేదాకా కావదాం. కాకా తొందర రా, మళ్ళీ మాట్లాడి మనం అమ్మాలి దాన్ని. అమ్మితే మనం లెవెల్ అప్ అవుతాం. అప్పుడే మనం కొత్త కొత్త కార్లు కొనొచ్చు ఇంకా అని. బై ద వే కాకాస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్విఆర్ గేమ్. ఇది నా ఫస్ట్ టైం నేను ఈ జిఎస్విఆర్ నేను ఫస్ట్ టైం ఈ గేమ్ ఆడుతున్నాను. మనం ఈ కార్ ఫర్ సేల్ 2023 సిమ్యులేటర్ ఫస్ట్ టైం ఆడుతున్నాం మనం. కారు మంచిగానే ఉంది, సౌండ్ ఓకే, మరీ అంత బాగాలేదు కానీ మనం స్టార్టింగ్ కాబట్టి ఇలాంటి కార్సే కొనవచ్చు, పెద్ద ఏం కొనలేం. బుడద ఉంది కాకాస్, డోంట్ మైండ్ ఇట్. ఏం చేయలేము ఇక, అంతే, బుడదనే ఉంటుంది ఇక, దాన్ని ఏం చేయలేము. స్టార్టింగ్ కదా, మనం లెవెల్ అప్ అయ్యే కొద్దీ మన షాప్ దగ్గర ఒకటి కూర్చుంటాడు కాకాస్, అని మనం మెల్లమెల్ల అప్డేట్ చేయొచ్చు అని మనం మన షాప్లో కూర్చోబెట్టి క్లీనింగ్ చేయించచ్చు. ఆయనకి వారానికి 500 ఇస్తే వాడే మంచిగా ఉంటాడు, క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఈడిన్నే తిరుగుతాడు, ఇప్పుడు పంపిస్తాడు, వస్తాడు వాడు, ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు. నా కాక 5 మాసం డ్యామేజ్ చేసుకొచ్చిన ఆడ గుద్దిన, దీనికి ఎంత తీసుకుంటా చెప్పు. అబ్బా, $978 అంటే మాత్రం కాదు కదా, మా దగ్గర ఉన్నాయి $924. ఎట్లా మరి, తర్వాత వచ్చి చెప్పిస్తాను సరేనా. చలో రైట్, దీన్ని ఇప్పుడైతే మనం బట్టి సైడ్కి పెడదాం మన మాటలో. దీన్ని ఇప్పుడు రిపేర్ చేయలేం కాకాస్, ఇది చాలా డ్యామేజ్ ఉంది కదా. డ్యామేజ్ కాస్ట్ 970 అంటుండు. నేను ఇప్పుడు రిపేర్ చేయలేను, మనం ఇట్లా సైడ్కి పెట్టేద్దాం, దీన్ని ఇట్లా మూల పడేద్దాం దీన్ని. చలో మనం దాన్ని తర్వాత సెట్ చేద్దాం. ముందైతే మనం ఈ కార్ తెచ్చినాం కదా, ఈ కార్ని అమ్ముదాం. ఆ కార్కి ఎంత చూద్దాం. మనం ఫస్ట్ తెచ్చిన కార్కి, కార్ ఫర్ సేల్. ఫస్ట్ మనం తెచ్చిన కార్ పేరు ఒతాయా హైబ్రిడ్. అదొక ఈ పేర్లే మనకు తేడా ఉండే, మనకి అంత ఈజీ పలకడానికి రాదు. మన మిస్టేక్ ఉంటే క్షమించండి కాకాస్. మనం దీన్ని 10,000 పెడదాం, చూద్దాం ఎంత పోతుందో. ఈ ఎల్లో కార్ని అయితే ఇప్పుడు మనం సేల్కి అయితే పెట్టలేము, దానికి టైం పడుతుంది. అది రిపేర్ కూడా చేయాలి కదా కాకాస్, అది రిపేర్ చేయించి పెట్టాలంటే చాలా టైం పడుతుంది. వచ్చిండ్రు బాగా మంది వచ్చిండ్రు కార్లు కొనడానికి. ఒకటి బెస్ట్ ప్రైస్ ఇస్తే వానికి అమ్మేద్దాం కాకాస్. ముందు ఇంకా ఈ ఎర్ర రేస్ కాకాతో మాట్లాడదాం. నాకు చెప్పలే, ఎంత ఇస్తావు పైసలు, ఇచ్చావు 10,000 కంట కాక. మన ఫస్ట్ కస్టమరే, నాకేం ప్రాబ్లం లేదు, నేను కొనిస్తా 10,000 కంటాను. చలో మరి మన ఫస్ట్ కస్టమర్కి అమ్మేద్దాం. మన కొత్త మనం కొనుకొచ్చి సెకండ్ హ్యాండ్లో కొనుకొచ్చి రిపేర్ చేయించి అమ్ముతున్నాం కాబట్టి మన మాటలు ఇది కొత్త కార్ అన్నట్టే మరి. అంతేగా అమ్మిస్తున్నాం మరి, పోతుంది. బాయ్ టాటా, బాయ్ బాయ్. తర్వాత అప్డేట్ చేద్దాం. అరే చీకటి అయిపోయిందా అప్పుడే. సరే మనం పోయి వందాం. మనం బస్సు తీసుకొని మన ఇంటికి పోయాం. ఇల్లు అంటే గేమ్, మనకి ఇప్పుడు ఇల్లు లేదు. గేమ్ మనకు ఒక ట్రైలర్ ఇచ్చిండు, ఆ ట్రైలర్నే వాడు. అరే లగ్జరీ కార్కి ఎందుకురా, ఇంటికి పోరా, $10 వేస్ట్ చేసుకున్నావు వేరే వాటి పుణ్యానికి. మన కారవాన్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఏమనుకుందాం గైస్, మన కారవాన్ మన నేబర్ కారు. నాకైతే ఇప్పటికైతే ఏం కారు లేదు, ఇక బస్సులోనే తిరగాలి. ఎలా కాకాస్, మరి గుడ్ నైట్, పడుకుంటున్నాం. మనం ఈరోజు వచ్చేసి మొత్తం 2 కార్లు, ఏళ్ళకి 2 కార్లు కొన్నాం. ఒక కారు అమ్మినాం, 10,000 ఆన్ చేసినాం. మొత్తం స్పెండ్ చేసింది $13,095. మైనస్లో ఉన్నాం. ఇలా మైనస్ రిప్లేస్ చేసేయాలి. చలో మార్కెట్ ఓపెన్ ఉందట కాకాసి, ఇవాళ మరి మార్కెట్కి వెళ్ళిపోదామా. మార్కెట్కి పోయి చూద్దాం. మన కాక ముందు ఆఫీస్కి పోయి
ఉన్న కార్ని అమ్మేద్దాం. దాని తర్వాత మార్కెట్కి వద్దాం. మార్కెట్లో మనకి మంచి తక్కువ ప్రైస్లో మనకి కార్స్ దొరికితే ఎవర్రా ఏంది కాకాస్ ఇది ఓడి పడితే వాడు వచ్చి మన కార్ మాట ముందు చెత్త తీసిపోతాడు. రోజు క్లీన్ చేయాలంటే చిరాకు పెడుతుంది. ఏం చేద్దాం, ఏం చేయలేము. క్లీన్గా ఉంచితేనే కదా మన మాటకొచ్చి కార్లు కొనేది పిల్లలు. మళ్ళీ అదే చాలా మనం మాట ఓపెన్ చేసినాం, మన కార్ మాట ఓపెన్ చేసినాం. ఫస్ట్ అయితే దీన్ని సర్వీస్కి ఇచ్చేద్దాం కాకాస్. నిన్న మనోడు $978 అడిగిండు కదా. చాలా మన దగ్గర ఇప్పుడు మనం కోటీశ్వరులం కాదు, మనం కోటీశ్వరులం. అబ్బా ఏడోడు కాకాస్ వీడు మధ్యలో వచ్చి కారు పెట్టిండు. మనం ఇప్పుడు ఆగాలి మన కారు రిపేర్గా చేసాక. అదే మేము మీకెళ్ళాము, ఇక ఆగాల్సిందే. చాలా వెళ్ళిపోయింది వాడు, అసలు వాడు కూడా వెళ్ళిపోయింది కదా. అరే నేను కంట్రోలింగ్ అంతా మంచిగా లేదు కాకాస్ ఈ కార్ది, యావరేజ్ ఇది అంతే. చాలా పెట్టేసినాం కాకా. ఇప్పుడు చేసి కార్ని రిపేర్ చేసాను. మనది ఎల్లో కార్ రిపేర్ అయ్యే వరకు మనము ఒకసారి మనం కార్ మార్కెట్కి పోయేద్దాం. ఆడ ఏమేమి కార్స్ ఉన్నాయో చూద్దాం. మన బడ్జెట్లో ఒక 2-3 కార్లు వస్తే ఓకే, మనం పోయి తీసుకొచ్చేద్దాం ఆ కార్లని. వచ్చేసిన కార్ మార్కెట్కి చూద్దాం ఏమవుతుంది. ఇక్కడ ఇదేం కారు బాగానే ఉంది కాక. ఎంతకి ఇస్తావు కారు? 26,000 మాతో కాదు కాక, మా దగ్గర అంత పైసలు లేవు. పక్కన ఈ కాక ఎంతకి ఇస్తున్నా? అరే ఇంతకుముందు అమ్మినాం కదా కాకాలు, ఇక తీసుకుందాం మళ్ళీ. ఇది మన బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది. ఎంతకి ఇస్తాడో చూద్దాం. వాము ఓహో టెసార్ అట, టెసార్. ఇది వేరే బ్రాండ్ కాకాస్, సారీ నేను సేమ్ అనుకున్నాను. సేమ్ కాదు, అది వేరే బ్రాండ్. ఇది ఎక్కువ రేట్లో ఉంటుంది. మర్సిడీస్ చాలా రేటు ఉంటుంది మనతో. ఇప్పుడు కాకాస్ మన వెహికల్ ఆడ మనం ఎల్లో కలర్ కార్ పెట్టినాం కదా, రిపేర్ అయిపోయిందట. వచ్చి తీసుకోమంటాడు మనోడు. పోదాం. ఇక్కడ ఏదైనా ఒకటి లేకపోతే 2 కార్లు అయితే పక్కా కొనుక్కొని పోదాం కాకాస్. పర్పుల్ కార్ ఎంతకి ఇస్తున్నావు కాక? 7,300 అట. ఆగావు చూద్దాం. అన్నింటినీ కంపేర్ చేసి మన దగ్గర ఉన్న బడ్జెట్లో ఏదైనా 2 కార్లు వచ్చినాయి అనుకో, ఆ 2 కార్లను వేసుకోదాం. లేకపోతే ఇంతకుముందు వెంకాల ఉన్నది గదే 7,000 వేసుకోదాం అంతే. అది ఒకటే బడ్జెట్లో వస్తుంది. ఇది బాగానే రేట్ ఉంటుంది. మజిల్ కార్ కాకాస్, ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్స్ ఈ గేమ్లో. ఇది మనము కొనేటప్పుడుకి మనం కొనాలంటే చాలా టైం పడుతుంది. ఇది మనం కొంటే దీన్ని పక్క మన దగ్గర ఉంచుకుందాం, అమ్మే ప్రసక్తే లేదు. అదైతే మన దగ్గరనే ఉంటుంది. ఈ కార్ ఎంతకి ఇస్తాడో అడుగుదాం. ఇల్లే ఉందిరా, డొక్కుబడ్డ కార్కి 14,000 ఏందిరా నాయన. పక్కకు వాడుకో, 14,000 నువ్వే ఉంచుకో కాకా. సూపరా. ఇది ఎంత రేట్ ఉందో చూద్దాం. ఇది కూడా మన కలెక్షన్లో యాడ్ చేద్దాం మెల్లగా టైం వచ్చినప్పుడు. అమ్మో ఊర్రాయను 3,41,000 అట కాకాలు. అమ్మో పెద్ద కారే, నిజంగా బాగుంటుంది కాకాస్. వీడు ఎంతకి ఇస్తుండే? 7,000 అన్నాడు. ఎంతకంటే 3 సేమ్. సరే కాకాస్కి ఏం చేయలేం, ఇది ఒకటే కార్ వస్తుంది మన బడ్జెట్లో. ఇలా కొందాం, ఏం చేయలేము అంతే. ఒకటే కార్ వచ్చింది. కార్ మార్కెట్కి వచ్చి ఏం లాభం లేకుండా పోయింది. చలో పోదాం. ఈ కార్ తీసుకొని దీన్ని రిపేర్ చేయించేసి దీన్ని కూడా అమ్మానానికి పెట్టేద్దాం. చలో లెట్స్ గో. మరి ఇవాళ సేమ్ ఇంతకుముందు కార్ మనం ఎల్లో కలర్ కార్ ఉంది కదా, సేమ్ అదే మోడల్ కాకాస్. ఇది కూడా నా ధరలో నేను పోతున్నా, ఇది కంట్రోల్ అవుతలేదు. రాంగ్ రూట్లో పోయి గుద్దుకుంటుంది. ఏం చేద్దాం, ఏం చేయలేము అంతే. దీన్ని కూడా రిపేర్ కిట్ సైడ్కి పెట్టేద్దాం. ముందు మన ఎల్లో కార్ తీసేసి తీసుకొని మనం మాట్లాడతాం అమ్మడానికి. చలో లెట్స్ గో కాకాస్. దీన్ని బయటకు తీసుకుందాం. ఆగురా నువ్వు ఆగురా. ఇడా దీన్ని ముందు మనం రిపేర్కి పెట్టేసేద్దాం. తర్వాత నేను తీసుకొని మనం మాట్లాడబెట్టి అమ్మేస్తాను నేను. తర్వాత వీటి రిపేర్ కాగానే వీడిని కూడా అమ్మేస్తాం. చలో
కాక దీన్ని రిపేర్ చేసారా ఎంత కావాలి దీనికి $540 సరే ఏం కాదు చేసేయ మన దగ్గర ప్రజెంట్ $2251 ఉన్నాయి కాక మనం దీన్ని చూద్దాం ఇది మనం ఎంత కొన్నాం రిపేర్ కాస్ట్ మొత్తం కలిపి చూసుకొని దీన్ని మంచి ప్రైస్కి అమ్మడానికి పెడదాం ఎంత వస్తుందో చూద్దాం మనం పోయి మన కంప్యూటర్లో చూసుకుంటే తెలిసిపోతుంది మనకి ఈ కార్కి ఎంత ప్రైస్ వస్తుందని మనం దాని మీద ఎంత స్పెండ్ చేసినాం లాభం ఏమొస్తుందో చూద్దాం చలో మనం పెట్టేసుకోదాం చలో మనం మొత్తం దీన్ని $6,300 వేసుకొని కాక వచ్చింది మీదికి వెళ్ళి మనం $1000 పెట్టినాం రిపేర్కి చలో మనం దీన్ని 10,500కి పెడదాం చూద్దాం ఎంత పోతుంది లాస్ట్ $10,500కి పెట్టిన అమ్మడం కోసం చలో ఎంత పోతుందో చూద్దాం ఇక మనం ఇంకో కార్ కూడా రిపేర్ అయిపోయిందట కాక దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టేద్దాం చలో కాక రిపేర్ అయిపోయిందా కాకాసి ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేస్తలేమని అనుకోకండి మనకి ఇంకా ఎబిలిటీస్ అన్లాక్ కాలేదు మనము లెవెల్ అప్ అయ్యే కొద్దీ ఎబిలిటీస్ అన్లాక్ అయితే అప్పుడు మనము స్పాంజ్ క్లీనర్ ఇవన్నీ మనము పర్చేజ్ చేసి మన మాట లోపలనే మనం దీన్ని క్లీన్ చేసి పెడితే మనకి ఇంకా మంచి ప్రైస్ వస్తుంది దీన్ని కూడా మనం సేల్కి పెట్టేద్దాం సైడ్కి పెట్టేద్దాం చలో లెట్స్ గో ఈ బ్లాక్ కార్ మీద ఎంత స్పెండ్ చేసినామో చూద్దాం ఫస్ట్ పేజ్లోకి పోయి కార్ సేల్కి పెడతారా నాయన ఓపెన్గా చలో మనం ఇది 7,100 కొన్నాం కాకాలో ఈ కార్ని మనం దీని మీద రిపేర్ కాస్ట్ $546 స్పెండ్ చేసినాం మొత్తం రౌండ్ ఫిగర్ వేసుకుంటే మనం మొత్తం దీని మీద $7,620 దాకా స్పెండ్ చేసినాం దీన్ని మనం 9,000 మనం ఫ్యాన్సీ నెంబర్ పెట్టేద్దాం $9,999 మాత్రమే కార్ మీకోసం ఫుడ్ ఫర్ సేల్కి పెట్టేసినాం బయట పోయి వెయిట్ చేయాలి కస్టమర్ వచ్చేదాకా వచ్చిండ్రు కస్టమర్లు వచ్చిండ్రు కాకాస్ ఎల్లో కార్ కోసం కాకా ఎంత ఇస్తావు కార్కి చెప్పు ఆలోచిస్తున్నావా అదంటే మరీ తక్కువ కాక 8,900 కాదు నువ్వు ఎంతకి ఇస్తావు చెప్పు నేనే దీని మీద దగ్గర 7,500 దాకా పెట్టినా వీడు కొంచెం మంచి ఆఫర్ ఇచ్చిండు కొనడానికి లాస్ట్ టైం మన ఫస్ట్ కార్ కొనుక్కోని కాక వచ్చిండు రెట్రీస్లో మళ్ళీ ఈ కాక ఎంత కడుగుతాడో చూద్దాం ఈ కాక మరీ తక్కువ కడుగుతున్నావు నీకు నేను అమ్మేసాను పో ఇంటికి పోను ఈయనకే అమ్మేసాను ఏం చేయలేం మనకు వేరే ఆప్షన్ లేదు మనకి ఎబిలిటీస్ వచ్చేదాకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళు ఎంత ప్రైస్ ఆఫర్ చేస్తే అంత ప్రైస్కి అమ్మగలం లేకపోతే మనకి ఆదాయం కాదు కాక అమ్మేస్తున్నా మరి చలో లెట్స్ గో అమ్మేసిన మన బ్లాక్ కార్కి కూడా వచ్చిండు తాత కార్ నడుపుతావా తీసుకుందావు నీకోసం చేసి $9,999 కాక మనం ఎంత ప్రైస్ పెట్టినామో అంతే ప్రైస్కి ఉంటా అంటుండు ఈ తాత అమ్మేద్దాం మరి అమ్మే హలో అమ్మేసిన కాకాస్ మరి ఇవాళకి మన వీడియో ఇంతటికి సమాప్తం మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు GSVR గేమింగ్ కాకాస్ థ్యాంక్ యూ బాబాయ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం చలో టేక్ కేర్ బాయ్